గాయ్స్ వెల్కమ్ టు మై శివన్ ఛానల్. ఆల్రెడీ తమ్నెల్లో మీరు చూసేసారు, రొటీన్ డైలాగే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఇవాళ ఏంటో మీకు తెలిసిపోయింది, మై సీమంతానికి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్. ముందుగా మన సిద్ధు విష్ణు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక 4 జామకాయలు, 3 ఆరెంజ్లు, ఒక కివి, ఒక 23 గ్రేప్స్, ఒక గిఫ్ట్స్. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ ఇప్పుడు నేను కింద కూర్చొని చేయలేను. లేకపోతే అందరూ అందులోపలిది మొత్తం తీసి చూపించలేదు, అయ్యలేదని అడుగుతున్నాను. అందుకే నేను ద్రాక్ష అకౌంట్తో సహా చెప్తున్నా. మొత్తం ఇట్స్ ఆల్ అబౌట్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్. చీరలు వచ్చాయి అండ్ ఫుల్-ఆన్ స్వీట్స్, బ్యాంగిల్స్, ఫ్రూట్స్. ఓ మై గాడ్, ఇప్పుడు నేను ఇవన్నీ సర్ది సపరేట్గా కొంచెం ప్యాక్ చేసి ఇంకా మా చుట్టాల వాళ్ళకి, నా ఫ్రెండ్స్ వాళ్ళకి పంపించాలి. సో గైస్, ముందుగా మనము గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసే ముందు వాంట్ టు షేర్ సంథింగ్ యూస్ఫుల్ టిప్స్ టు ఆల్ మై బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ లేడీస్. కొన్ని ఇయర్స్గా దీన్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఇంత బాగా చూసుకుంటున్నాను అన్నది చాలా మందికి తెలుసు. ద సీక్రెట్ ఆఫ్ మై బ్యూటిఫుల్ హెయిర్ గ్రోత్ ఈస్ చడా బీ బాడీ వైస్ హెయిర్ హెల్తీ గమ్మీస్. సో చాలా వరకు నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వారికి, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను దీన్ని ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి నేను దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా దీన్ని యూజ్ చేయొచ్చా లేదా అనేది నాకు ఒక డౌట్ ఉండింది. బట్ నేను బిఫోర్ ప్రెగ్నెన్సీలో తీసుకునే ముందు నా గైనకాలజిస్ట్ని అడగడం జరిగింది. సో డాక్టర్ చెప్పారు, దిస్ యూ కెన్ యూజ్, దిస్ ఇస్ సేఫ్ టు కన్స్యూమ్ ఇన్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఆల్సో అని కూడా చెప్పారు. సో కానీ మీరెవరు కూడా మామూలుగా ట్రై చేయడం వేరు, ప్రెగ్నెన్సీ పీరియడ్లో మాత్రం డాక్టర్ని అడగకుండా మనము ట్రై చేయకూడదు. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో కాబట్టి. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా దీన్ని ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మీ గైనిక్ని అడిగే దీన్ని అప్పుడు యూజ్ చేయండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు బాడీ టు బాడీ చాలా చేంజెస్ ఉంటాయి. రిమైనింగ్ రెగ్యులర్ లేడీస్ అండ్ గర్ల్స్ అంతా కూడా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు, రెగ్యులర్గా ఒక గమ్మి. సో ఇదైతే మర్చిపోవద్దు, స్పెషల్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్కి. సో ఇప్పుడైతే నేను కొన్ని యూస్ఫుల్ పాయింట్స్ చెప్తాను అబౌట్ మై ఫ్యాబ్ బీ బాడీ వైజ్ హెయిర్ హెల్తీ గమ్మీస్ గురించి. సో అందరికీ తెలుసు ఇది మనకి జనరల్గా హెయిర్ లాస్ అన్నది చాలా హార్మోనల్ చేంజెస్ వల్ల, లేదా మన బాడీలో ల్యాక్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అండ్ రెగ్యులర్ ఫుడ్ చేంజెస్ వల్ల, రొటీన్ లేకపోవడం వల్ల, దానివల్ల మనకి హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది, స్పెషల్లీ పొల్యూషన్ వల్ల. సో వీటన్నిటి వల్ల మనకి హెయిర్ ఫాల్ కాజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలి? అందుకే బీ బాడీ వైజ్ హెయిర్ హెల్తీ గమ్మర్స్తో మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో వైటమిన్ డి ఉంటుంది, బయోటిన్ ఉంటుంది, మల్టీవైటమిన్, జింక్, ఐరన్ అండ్ హెల్త్ గ్రో మంచిగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇది 100% వేగన్ కాబట్టి సేఫ్ టు కన్స్యూమ్. ఇందులో వచ్చేసి మనకి బయోటిన్ వచ్చేసి హీరో ఇంగ్రీడియంట్ అనమాట. మనకి బయోటిన్ మనకి మిల్క్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, ఫ్రూట్స్ బనానాలో ఉంటుంది. సో మనం ఇవన్నీ డైలీ రొటీన్లో బ్యాలెన్స్ డైట్లో యాడ్ చేయాలంటే చాలా కష్టం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో. సో ఇలా మనం గమ్మీస్లో ఈజీగా మనం 1 గమ్మీ ఒకటి కన్స్యూమ్ చేస్తే మనకి ఎనఫ్
బయోటిన్ అండ్ వైటమిన్స్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ జీరో యాడెడ్ షుగర్ అనమాట. సో డెఫినెట్లీ నేను మీ అందరికైతే సజెస్ట్ చేస్తాను, ఒకసారి యూస్ చేసి చూడండి. కానీ ఒక్కసారి మనం దీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేశాక మినిమం 3 months కంటిన్యూ చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ అన్నది చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా హెయిర్ గ్రోత్ వచ్చేసి ఎలా ఉంది అని చెప్పేసి. కలరింగ్ ఇక్కడి నుంచి చేసుకుంటే ఇక్కడికి జారింది, అండ్ ఇన్ మధ్యలో 2-3 సార్లు హెయిర్ కట్ కూడా చేశాను. యూ కెన్ సీ. సో హెయిర్ లాస్ కూడా చాలా తగ్గింది, నిజంగా మీరు నమ్మొచ్చు. ఆల్రెడీ కొంతమంది యూజ్ చేస్తున్న వాళ్ళు నాకు థ్యాంక్ యూ కూడా చెప్పారు పర్సనల్ గా. సో బీ బాడీ వైస్ తో మనకి క్లినికల్లీ సర్టిఫైడ్, సేఫ్ టు కన్స్యూమ్ ఆన్ ఎవ్రీడే బేసిస్ కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది మనము డైలీ ఒక గమ్మి తీసుకుంటే ఎనఫ్ డోసేజ్ ఆఫ్ బయోటిన్ మనకి సరిపోతుందని ఈచ్ గమ్మీలో. ఈజీ వే టు ఫుల్ఫిల్ మన డైలీ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇప్పుడు మీరు చాలా మంది కొంతమంది వరీడ్ అవుతారు, ఇందులో ఎక్స్ట్రా షుగర్ క్యాలరీస్ ఉంటుందేమో ఎక్స్ట్రా గమ్మీస్ ఇలా తీసుకోవడం వల్ల. బట్ మనకి మార్కెట్లో దొరికే మిగతావన్నీ అలాగే ఉంటాయి. ఈ గమ్మీ మాత్రం ఇట్ హ్యాస్ 0 white sugar అండ్ 0 added షుగర్ కాబట్టి మనకి ఎలాంటి భయం లేదు దీన్ని డైలీ కన్జ్యూమ్ చేయడానికి. అందుకే నేను పర్సనల్లీ ప్రిఫర్ చేస్తాను బీ బాడీ వైజ్ హెయిర్ హెల్తీ గమ్మీస్. చాలా ఈజీ ప్రాసెస్. మన మీల్ తర్వాత ఆర్ ఎల్స్ అరౌండ్ మిడ్ డే మీల్కి ముందు ఒక గమ్మీ మనం ఇలా కన్స్యూమ్ చేసేస్తే సరిపోతుంది. సో జనరల్గా మనకు ఒక జెల్లీ తింటున్నట్టు అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ లైక్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత తినేసాను కాబట్టి అలా కిందికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని నేను సూపర్వైజింగ్ చేస్తూ ఉంటాను, వాళ్ళు గిఫ్ట్స్ అన్బాక్స్ చేస్తారు. లెట్స్ గో. సరే 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 కానీ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ చేసేసాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాం కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసే బొమ్మలేం రావు ఇందులో. అది సంగతి. సంగతి ఇద్దరు హరినికి గిఫ్ట్స్ ఇచ్చారు. వియా గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది సమాన్. థ్యాంక్ యూ వియా. సరే ఒక పని చేద్దామా, వీటిలో ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఇట్లా ఓపెన్ చేసి అది ఇచ్చేస్తా. మేఘ్నాకి చూడు ఎంత బాగా సెట్ చేశారు గుట్ట. ఇది ఓ అక్కే సెట్ చేసింది. వావ్, ఐ లవ్ యూ మాహి, వెరీ నైస్. సో ఇలా ఇది అక్క చేతులతో ప్యాక్ చేసి తెచ్చారు. ఆరెంజెస్, ఓ మై గాడ్, ఇప్పుడు ఇవన్నీ నేను తినాలి. వీళ్ళు నన్ను చాలా ఎక్కిస్తున్నారంటే. అండ్ యు నో వాట్, నాకు డెలివరీ డేట్ ఆల్మోస్ట్ డ్యూ డేట్ నాకు దగ్గరలోనే ఉందన్నమాట. సో వీళ్ళు ఇవన్నీ నన్ను తినిపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు తినాల్సిందే. తెలీదు. తినాల్సిందే. ఆల్రెడీ 9 months నుంచి అదే మనం చేస్తుంది. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ చాలా క్రిటికల్, చాలా నీట్ గా మెయింటైన్ చేయాలి. అండ్ యు నో వాట్, నా శ్రీమంతం ఈ సమ్మర్ లో జరిగింది కాబట్టి ఐ గుడ్ మ్యాంగోస్ వచ్చేసాయి. సో మ్యాంగోస్ అయితే కొంచెం అన్ని ఉంచేసుకుందాం. మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో సలాడ్, మ్యాంగో పచ్చడి. ఏమన్నా ట్రై చేస్తా కొత్తగా. సో అది కొత్తగా వచ్చినవి చేసి. ఈ పైనాపిల్ తో నువ్వేమైనా చేస్తావా కొత్తగా? పైనాపిల్ కట్ చేసి పైనాపిల్ ఫ్రైడ్ రైస్ చేస్తా, థాయ్ స్టైల్. సరే ఓపెన్ చేద్దామా? సరే ఫస్ట్ ఆవిడ ఏదో బొమ్మల్ది తీసింది, ఓపెన్ చేద్దాం అనుకుంటుంది. అది జోయల్ మామ ఇచ్చారు. జోయల్ మామ ఇచ్చారు నాన్న ఆఫీస్ లో. yes జోయల్ ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తున్నా. అదే డెఫినెట్లీ బేబీకి రిలేటెడ్ ప్రోడక్ట్. అదే సో క్యూట్. వావ్, ఏ వావ్, బాగుందా? ఐ క్యూట్ సూపర్ ది. థ్యాంక్ యూ జోయల్, థ్యాంక్ యూ ఆకాంక్ష. మేము ఇంకా బేబీ షాపింగ్ స్టార్ట్ చేయలేదు. దిస్ ఇస్ సో క్యూట్ బెడ్ షీట్ కైండ్. అది 2 in 1 దా? అదే అదే చాలా బాగుంది, జాగ్రత్తగా పెట్టు, హాస్పిటల్ బ్యాగ్ లో మనకి పనికి వస్తుంది. థ్యాంక్ యూ జోయల్ అండ్ ఆకాంక్ష, వెరీ క్యూట్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కొత్త స్టఫ్ కంతా నేను ఇంక ఇట్లా బ్లష్ అవుతూ ఉంటానేమో. మీనాక్షి అండ్ ఓకే మా ఫ్రెండ్ మీనాక్షి. ఓకే, వాట్ ఇస్ దట్ హరిని? దట్ బ్యూటిఫుల్ బ్యాగ్. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. జస్ట్ లవ్ ద కలర్. సో ఈ వర్ష నాకు పనికి వచ్చే తీసుకొచ్చింది. అందరూ బేబీస్ కోసమే తెస్తుంటే వర్ష గాట్ ఇట్ ఫర్ మామ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నా దగ్గర ఈ కలర్ బ్యాగే లేదు. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో డబ్బులు పెట్టించావా లేదా? పెట్టలేదు, ఫోన్ చేసి గూగుల్ పే చేయమని చెప్పాలి అంతే. అంటే జనరల్గా పర్స్ ఎవరికైనా మనం గిఫ్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 10 rupees 1 rupee అయినా పెట్టి ఇవ్వాలి అనేసి అని అంటారు. బట్ ఐ డోంట్ నో, దిస్ ఇస్ వెరీ ప్రిటీ. ఓపెన్ చేసేసి ఓ అది మొత్తం ఓపెన్ చేయొద్దు, ఇప్పుడు దాంతో టైం ఉంది. ఇంకా 2 months ప్లస్ కి పుట్టిన ఇది 2 months తర్వాత మనం మంచిగా దాని మీద వాడిని పెట్టేసి వాడో వీడో వాడో వీడోనా?
అదో అదో అనేస్తుందిరా ఇది ఇప్పుడే మ్మ్. పెద్దగా అయిపోయింది. తర్వాత ఈ చెత్త అంతా ఎవరు క్లీన్ చేస్తారు? నేనే. నువ్వు చెత్తగా చేస్తావు, క్లీనింగ్ కాదు. థ్యాంక్ యూ మీనాక్షి ఫర్ దిస్ క్యూట్ గిఫ్ట్. ఫాస్ట్ ఓపెన్ చేయండి. సో ఇది నా కిట్టి ఫ్రెండ్స్ తీసుకొచ్చారనమాట. సో నాన్న? ఒక కిట్టి బ్యాగ్ ఉన్నారు From? నాకు. సో వాళ్ళు అందరు కలిపి దే బాట్ మీ దిస్ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ టు ఆల్ మై కిట్టి ఫ్యామిలీ, ఎస్పెషలీ కైసర్ ఆంటీ, ప్రమీల ఆంటీ, స్వాతి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గీత పిన్ని కూడా ఆ కిట్టీలోనే ఉంటారు బై ద వే. నువ్వు అత్తయ్య జాయిన్ అయ్యానమాట. నువ్వు కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసాను అన్న, అందరం ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే ఫాస్ట్గా అవుతుంది. ఐ గాట్ శారీ ఫ్రమ్. ఇది పాపం ఎవరు తెచ్చారో పేరు లేదు, నాన్న. బ్యూటిఫుల్ ఉంది కలర్. ఇట్స్ వెరీ క్యూట్, చాలా బాగుంది. సో వచ్చే వాళ్ళ మెమోరీస్ని మేము ఇందులో ఇలా ఫోటోగ్రాఫిక్ స్టోర్ చేసుకోవచ్చు. జయ, అసలు శ్రీమంతుడికి ఏం గిఫ్ట్స్ తీసుకెళ్తారో నాకు జనరల్గా ఐడియా ఉండదు కదా. నీకు నాకు కూడా చెప్తున్నా? ఇది మన నరేష్ నరేష్ భాయ్ కదా? సెలబ్రిటీ సెలూన్. Your Narish Mama. వావ్, హర్నీని Wow. హర్నీని ఇచ్చారు. This is very cute. They give me me only. బేసికల్గా హరిణి అంటే జింక, సో మీనింగ్ నేమ్ మీనింగ్లో. సో అలా మేము జింకని చూసినప్పుడు ప్రతిసారి హరిణిని ఇట్లా రిమైండ్ చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, చాలా బాగుంది డెకోర్ పీస్. అసలు నాకు జనరల్గా శ్రీమంతానికి ఏం గిఫ్ట్స్ ఇస్తారో తెలీదు. నేను కూడా మేబీ ఫ్రూట్స్, స్వీట్స్ అనే అనుకుంటానేమో. రవితేజ సనత్ నగర్ అని ఉంది కదా. మ్మ్. Oh, wow. సరే ఇది నాకు లైక్ లేని కలర్స్, ఫేవరెట్ కలర్స్ కైండ్ వస్తుంది నాన్నది. కదా. చాలా బాగుందండి ఇది చీర. ఇది అదే బియా వాళ్ళ మామ్. ఓ. మ్మ్. ఇది చాలా బాగుంది. బియా వాళ్ళ మామ్ తీసుకొచ్చారు, జోష్నా మ్యామ్, రాక్వెల్ స్కూల్. చాలా Rockwell School ma'am. బాగుంది సారీ. ఐ డోంట్ హావ్ School వాళ్ళు ఎవరు? చాలా అంటే చాలా బాగుంది. చాలా. అండ్ షీ గేవ్ మీ ఆన్ ఆప్షన్, లైక్ మీకు శారీ ఏమన్నా నచ్చకపోతే యూ క్యాన్ గో అండ్ చేంజ్ అనేసి అని అన్నారు. బట్ నాకు చాలా నచ్చింది. ఈ కలర్ నా దగ్గర లేదు, పిస్తా గ్రీన్. థ్యాంక్ యూ సో మచ్. దీని మీద నేమ్ లేదు, ఎవరో మంచిది ఇది ఇచ్చారు. మామ్, డాడ్ అండ్ 2 kids. సో ఆల్రెడీ మాకు పెద్ద స్పాన్ ఉంది కాబట్టి చిన్న స్పాన్గా ఎవరు వస్తారో తెలీదు. వీఆర్ ఎక్సైటెడ్. ఇది విష్ణు. విష్ణు అంటే. సో మా విష్ణు యాజ్ యూజువల్ షూటింగ్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. ఈ లోపు నాకు అమ్మ ఒక సర్ప్రైజ్ బేబీ షవర్కి టైంకి వచ్చింది. అరే నిజంగా నా దగ్గర లేని కలర్సే వచ్చాయి కన్నా. లుక్ ఎట్ దిస్ కలర్ కాంబినేషన్, వెరీ బ్యూటిఫుల్. మనం నువ్వు వెళ్ళి దాని వార్డ్రోబ్ లో ఉన్న జ్యువెలరీ అంతా చూపించావు కదా, ఆ. అట్లే ఇది వచ్చేసి మన వార్డ్రోబ్ లో ఎన్ని చూసి నీ దగ్గర లేని కలర్ వచ్చిందేమో. చేస్తుందిరా. సో ఐ గాట్ సో మెనీ బ్యాంగిల్స్ ఆల్సో. ఇది నేమ్ లేదు, బట్ ఐ గాట్ సింపుల్ క్యూట్ శారీ. సో అప్కమింగ్ నేను ఇన్ని చీరలు కట్టుకోవాలా. అండ్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, లైక్ నిన్నే శ్రీమంతం జరిగింది, ఫుల్ గాజులు వేసుకొని ఉండాలి కదా అని చెప్పేసి. సో ఫస్ట్ నుంచి కూడా మాకు కొంతమంది డెలివరీ అయ్యే వరకు ఉంచుకుంటారు, కొంతమందికి రూల్స్ అలా ఉంటాయి. రూల్స్ ఇన్ సెన్స్ ఏమంటారు, కట్టుబాట్లు, పద్ధతులు, కట్టుబాట్లు. అది ఎగ్జాక్ట్లీ వర్డ్స్ ఏం యూజ్ చేస్తారో మాకు రావట్లేదు. సో మాకు అట్లా పర్లేదు. సో అత్తయ్యని అడిగితే నీ కంఫర్ట్ ఉన్నంత వరకు చూసుకో, కానీ కంపల్సరీ మనకి శ్రీమంతం గాజులు ఏదైతే ఉంటాయో వాటితో నిద్ర చేయాలి అంటారు. కాబట్టి నిన్న నైట్ నేను వాటన్నిటితో అలాగే పడుకున్నాను. సో మార్నింగ్ నాకు కొంచెం ఇక్కడ ఇచ్చింగ్ లాగా అనిపించింది. సో నేను తీసేసి అందుకే ఒక్కొక్క బ్యాంగిల్ అలా ఉంచుకున్నాను. సో మళ్ళీ ఇది డౌట్ మీరు క్వశ్చన్స్తో కమెంట్స్లో అడుగుతారు కాబట్టి ముందుగానే క్లారిటీ ఇచ్చేసాను. బిజీ ఉన్నారు. కిరణ్ సంధ్య అని దిల్షుక్ నగర్ అని ఉంది. నాకే ఫుల్ గిఫ్ట్లు వచ్చాయిగా. నువ్వు నీ సీమంతా నీకే వస్తాయి, మా ఇద్దరికి ఏమి ఇస్తారు? మీ ఇద్దరికి కాదు, నాకు సెకండ్ ఇస్తారు. క్యూట్ శారీ. స్వీట్లు మనకి. సో ఐ గట్ సో మెనీ శారీస్. అప్కమింగ్ నేను ఫంక్షన్స్ అన్ని ప్లాన్ చేసుకోవాలి. మా ఆయన మళ్ళీ ఇట్లా ఏమన్నా ఫంక్షన్స్ చేసి మళ్ళీ సీమంతం చేద్దాం. శివ, నాకు ఆ ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ అంత ఇది లేదు ఇందులో కదా. స్వీట్స్ ఉన్నాయి. ఇలా అన్ని స్వీట్సా? వెరీ నైస్. ఇక్కడ ఉన్నాయి ఇంకా. ఆర్గనైజింగ్ అన్ని డ్రై ఫ్రూట్స్. ఆ, జయచంద్ర ఫోటోగ్రఫీ. సో మాకు శ్రీమంతం ఫంక్షన్లో ఎవరైతే స్పెషల్గా ఫోటోగ్రఫీ చేశారో అండ్ ఆల్ ద క్యాండిడేట్ మూమెంట్స్ అమేజింగ్ ఫోటోగ్రఫీ ఉండింది. సో అంకుల్ వాళ్ళు నాకు ఇది మొత్తం డ్రై ఫ్రూట్ బాస్కెట్ గిఫ్ట్ చేశారు. చాలా స్పెషల్ పీపుల్ రా. గీతతో వల్ల ఆ. మరి రాయలే పైన
గీత పిన్ని మంచిగా ప్యాకింగ్ చేయించి మంచిగా రెడ్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో, రెడ్ బ్యాంగిల్స్, రెడ్ శారీ. సో పుట్టింటి పట్టు చీర కైండ్ అనమాట. సో మా పిన్నికి ఇది నేను ఎప్పుడు కట్టుకుంటే అప్పుడు షీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అయ్యి ప్యాకింగ్ ఎంత క్యూట్ ఉంది కదా. లోపల శారీ చూడు, చాలా లైట్ వెయిట్ది. అయ్యో ఇది ఎవరు ఇచ్చారు, నేమ్ రాయలేదు. చాలా బాగుంది. ఎవరు ఇచ్చినా కూడా చాలా ప్రేమగా తీసుకొచ్చారు కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్ టు వేర్. ఏమేమి తీసుకు ఇందాక వర్ష ఏమిచ్చింది నీ గిఫ్ట్? బ్యాగ్. భాగ్య ఆంటీ వర్ష ఇద్దరు వెళ్ళి షాపింగ్ చేసినట్టున్నారు. భాగ్య ఆంటీ నా కోసం బ్యాగ్ తెచ్చారు. అంటే ఆంటీ అనుకుని ఉంటారు మహికి చాలా చీరలు వచ్చేసాయి, సో మనం మంచిగా మహికి యూజ్ అయ్యే విద్దాం అప్కమింగ్. కాకపోతే మహి ఏమి ఇచ్చినా మంచిగా అయ్యో యూజ్ ఇది కూడా చేస్తుంది. లేని కలర్ కన్నా నీకు శారీలకి మ్యాచింగ్ బ్యాగ్స్ వచ్చినాయి. వీటిలో డబ్బులే నువ్వు ఇవ్వాలి. అది నీ డబ్బాది. థ్యాంక్ యూ ఆంటీ, చాలా బాగుంది బ్యాగ్. ప్రాపర్ ఇట్లా వైన్ కలర్ ఉంది. ఈ చీర మేఘనక్క నా కోసం తనే వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ప్యాక్ చేశారు. అండ్ చెప్పింది అక్క, ఈ చీర అప్కమింగ్ వచ్చే ఫస్ట్ ఫంక్షన్కి నువ్వు కట్టుకోవాలి, చాలా స్పెషల్ చీర, లైక్ నీ పుట్టింటి చీర అనుకో అనేసి అని అన్నారు. అబ్బా శివ, కలర్ చూడు శివ, నేను ఏమైందా అనుకున్నాను. జస్ట్ అమేజింగ్ ఉంది. అక్క నన్ను అడిగింది మరీ నీ దగ్గర లేని కలర్, నీకు కావాల్సిన కలర్. ఇది ప్యూర్ కంచి పట్టు శారీ. అడిగిందా లేదంటే సర్ప్రైజ్ ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ప్రైస్ చూడు. వదిన ప్రైస్ ట్యాగ్ తీయడం మర్చిపోయారు. అక్క ఎందుకు ఇంత కాస్ట్లీ చీర కొన్నావు నాకు? అక్క నెక్స్ట్ మన బేబీ వచ్చాక మనం ప్లాన్ చేద్దాం. ఈ చీర డెఫినెట్లీ నేను కట్టుకుంటాను, బ్లౌజ్ కుట్టించి రెడీగా పెట్టుకుంటాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, బావ, అమ్మ, అని, అంకిత. ఇది స్పెషల్గా పెట్టు. I love that saree. That Masha that gave, right? రాము అండ్ అశ్విని మౌలాలి అంట. నైస్, మంచి కలంకారీ కైండ్ శారీ. సో జనరల్గా ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, నెక్స్ట్ టైం మనం కూడా ఎవరైనా శ్రీమంతంకి వెళ్తే శారీ తీసుకెళ్ళొచ్చు. సత్యనారాయణ అంట. అసలు నిజంగా నాకు ఈ కానీ శ్రీమంతం ఇప్పటిదాకా ఓపెన్ చేసిన అన్ని శారీలో ఏది సేమ్ సిమిలర్ కలర్ అది రాలేదు. అండ్ నా దగ్గర ఉన్న కలర్స్ రాలేదు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. చాలా బాగుంది. నీకే ఈ ఫేవరెట్ వర్డ్ ఎక్కడ దాకా వెళ్తుందా అమ్మ నోట్లో నుంచి? అంటే శివ నీకు గుర్తుందా, నేను హరిని అన్బాక్సింగ్ గిఫ్ట్ చేసేప్పుడు మనం ఆడామని చెప్పి ఫేవరెట్ అని మొత్తం అన్నిట్లో చెప్తే చూడండి అంటే ఇప్పుడు నన్ను లాక్ చేస్తుంది. ఇంగో ఈ చీరలన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఎవరో చెప్తా మాకు. ఏంటది? కైలాస్ శ్రవంతి గారు. శ్రవంతి గారు. అవి బ్యాంగిల్స్ జాగ్రత్త. క్యూట్ ఉంది. అగైన్ మన ఫ్యామిలీ వచ్చింది హరిని. మీరిద్దరు ఇక్కడ ఉన్నారు. ఇది రూమ్ లో పెడదాం కదా, ఇది బెడ్రూమ్ లో సెట్ చేయాలి. థ్యాంక్ యూ శ్రవంతి గారు. ఇప్పుడు మనకి మేమి ఏంటది? థ్యాంక్ యూ అక్క చెప్పు సమాన్వి అక్కకి. సమాన్వి అక్క. సో థ్యాంక్ యూ రీచా గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. నాకు నిజంగానే ఇది ఎంత బాగా నచ్చింది. లోపల ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా రేపు బేబీ వచ్చాక మేము వాడతాం కాబట్టి అప్పుడు చూపిస్తాము. నువ్వు అక్క చీర నువ్వు ఇంత బాగా ప్యాక్ చేసి తెచ్చావా అసలు. థ్యాంక్ యూ సో మచ్ నైనా అక్క అండ్ ఐషు ఫర్ ఆల్ ద వే కమింగ్ అండ్ ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ కోసం థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలు వస్తేనే చాలు, ఈ గిఫ్ట్లు ఇవన్నీ అసలు అక్కర్లేదు. కాఫీ కప్ అండ్ షుగర్ సాసర్. థ్యాంక్ యూ మేఘా, సిద్ధు, శ్రేయ అండ్ పరి, ముస్కి. చాలా బాగుంది కదా. ఎప్పుడు యూజ్ చేయాలి దీన్ని? డెలివరీ అయ్యాక. ఇంకా పల్లవి నువ్వు షూటింగ్ నుంచి రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ గిఫ్ట్ సెట్ చేసుకొని తెచ్చావా? హౌ స్వీట్ ఆఫ్ యూ. యాక్చువల్లీ తను చాలా ప్లాన్ చేసింది కానీ మాకు టైం సరిపోవట్లేదు ఇద్దరికి అసలు. ఇంకా అందుకే కలవడం కుదరలేదు. థ్యాంక్ యూ పల్లవి. ఇప్పుడు మేము ఇవన్నీ ఎక్కడ సెట్ చేయాలి అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ శారీ బ్యాగ్ సిటీగా శారీ ఇంట్రెస్టింగ్గా ఉంది. భలే ఉంది ఈ చీర. పేరు లేదు అంటే ఎవరో నాకు ఒళ్ళో ఇలాగే పెట్టేశారు.
చాలా బాగుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వేర్ ఆల్ దిస్ శారీస్. ఎంత బాగుంది కదా కన్నా. మన ప్లేట్ నీకు. అండ్ వన్ మోర్ శారీ. శివ అసలు లేని కలర్సే వచ్చాయి చూడు అన్ని. ఇప్పటివరకు రిపీట్ ఒక్కటి కూడా కాలేదు, అదే చెక్ చేస్తున్నాను. బ్యాంగిల్స్ కూడా చాలా వచ్చాయి. బాక్స్ నాన్న కింద పెట్టు. ఈ చీర కూడా బాగుంది. ఓ ఆమె గిఫ్ట్ దొరికింది, వియూ ఇచ్చింది. అందుకే కూర్చుంది ఇప్పుడు మళ్ళీ వియూ ఎవరు చెప్పు? రవి మామ రాలేదు, వియూతో నాకు గిఫ్ట్ పంపించారు. లోపల పెట్టి ఇగో నీ ఫేవరెట్ కుకీస్ బ్రౌన్. చాక్లెట్ చూడు, ఈ బాస్కెట్ కూడా క్యూట్ ఉంది కదా. దీప్తి నడిమిటి బాలు మావయ్య. చాలా హెల్దీ. చూసారా సైలెంట్గా జారుతుంది. ఇగో బాలు మావయ్య వాళ్ళు హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్లో ఇది పెట్టేసుకోమన్నారు నన్ను. రాధాకృష్ణ, థ్యాంక్ యూ మైత్రి గారు. త్వరలోనే మీ రెస్టారెంట్కి విజిట్ చేస్తాము. మొన్నే వెళ్ళి తినేసి వచ్చాం, చాలా బాగుంది. సో త్వరలో మీరున్న బ్రాంచ్కి వస్తాము. సీ యూ సూన్. ఇంకేమున్నాయి కన్నా, నేను అలసిపోయా. పెళ్ళికి కూడా మనం ఇంతసేపు కూర్చోలేదురా. శారీ, బ్యాంగిల్స్ క్యూట్ ఉన్నాయి బబ్బీ, వెరీ క్యూట్. అండ్ దిస్ బాస్కెట్ ఆల్సో వెరీ ప్రిటీ. చీర కూడా ఏదో తెచ్చింది. ఇది పిన్ని తీసుకొచ్చింది, చలిమిడి తిందా. ఎట్లా కూర్చున్నావు తెలుసా, సంతలో సామాన్లు వేసుకొని కూర్చుంటారు. చాలా రోజులతో చూసా ఒరిజినల్. చీర వా ఎంత హాయిగా ఉంది చీర చూస్తుంటేనే. మంచి కాటన్ శారీ, వైట్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే అసలు ఒక్కటి రిపీట్ కలర్ రాలేదు. సింపుల్ చీరలు అంటే నాకు ఎంత ఇష్టం. కానీ ఇది కూడా చూడు కలర్. హరిణి స్కూల్ ఫ్రెండ్ ఐవన్. హరిణి ఇక చూడు, ఇక్కడ నోట్ చూడు. టు ద లవ్లీ పేరెంట్స్ టు బి అండ్ విత్ హ్యాండ్ రిటన్ నోట్. థ్యాంక్ యూ కావ్య ఫర్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజింగ్ అండ్ కస్టమైజ్డ్ గిఫ్ట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఈ బాక్స్ అయితే ఇంకా నేను దాచుకోవాలనుకుంటా, బికాస్ మాహి శివన్ ఎంత బాగుందో ఇక్కడ. హరిణి మళ్ళీ దీంట్లో కూడా నీకు గిఫ్ట్ తెచ్చారు చూడు, ఐవన్ వాళ్ళ మామీ. దిస్ ఇస్ సో క్యూట్. డార్క్ చాక్లెట్, నేను డార్క్ చాక్లెటే తింటాను. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, చాలా బాగుంది. వావ్ సుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత బ్యూటిఫుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ ఫ్యామిలీ అండి. మైకి హెల్ప్ చేస్తా అన్నాను కదా, కొన్ని నేను ఓపెన్ చేస్తాను. దానికన్నా ముందు ఇది ఒకటి ఇందా నుంచి చూపిద్దాం అనుకుంటున్నా, మర్చిపోయాను. కస్టమైజ్ చేసి తీసుకొచ్చారు కాబట్టి. ఆల్రెడీ అక్కడ చెప్పాను కదా, బొమ్మల డెకరేషన్ అండ్ ఆ ప్లేట్స్ డెకరేషన్ ఎవరైతే చేశారో లలిత డాల్స్ అన్ని కూడా లలిత డాల్స్ పేజ్ నుంచి వచ్చాయి. అండ్ నైస్ కదా. అండ్ ప్లేట్ డెకరేషన్ అంతా కూడా లలిత క్రియేషన్స్ పేజ్. సో రెండు కూడా ఒకటే. మీరు ఎవరిని అప్రోచ్ అయినా కూడా మీకు ఎలా కావాలంటే అలా వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. సో చిన్ని కృష్ణుడు అసలు ఎంత బాగా చేశారు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చేయరు అనుకుంటా నాకు తెలిసి. సిగ్నల్ తో చేసిన బాస్కెట్, దాని లోపల జెమ్స్, గమ్మీస్. కస్టమర్ కి ఎలా కావాలి అని అసలు నాతో అయితే ఏం మాట్లాడలేదు. నాకు జస్ట్ నేను చేస్తున్నాను, నేను చేస్తాను అని చెప్పి నాకు మొత్తం సర్ప్రైజింగ్ గా చేశారనమాట. వీటిలో కూడా 4 రకాలు చూడకన్నా. అవును, నువ్వులది, పల్లిది, మరమరాలు, పుట్నాలు, ఇంకో జైసి లాంటి సరే కొంచెం చూద్దు. చాలా బాగుంది. అన్ని లేని కలర్స్ కొని. సో ఇప్పుడు స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అంటే నేను పంపించేస్తాను, చీరలు అంటే పంపించనండి. ఎందుకంటే ఇవన్నీ అప్కమింగ్ అకేషన్స్ కి కట్టుకోవాలి నేను. చాలా చాలా బాగుంది. సో కొన్ని పేర్లు లేవు, కొన్ని మేము చదవలేదు, ఏం అనుకోవద్దు. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి, ఏవో కవర్స్.
చంద్రన అంకుల్ ఇచ్చారు. అవి అన్నీ ఇవి ఉన్నాయి. అండ్ చాలా మంది నాకు స్వీట్స్, శారీస్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో గిఫ్ట్ తెస్తేనే రావాలి, గిఫ్ట్ ఇస్తేనే స్పెషల్ అన్నట్టు కాదు. సో మీరు రావడం, మీ బ్లెస్సింగ్సే నాకు ఒక పెద్ద ఆశీర్వాదం. అండ్ అది ట్రూ లైక్ ఏమంటారు, సో అది ప్రాపర్గా ట్రూ బ్లెస్సింగ్ కాబట్టి 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, టు ఆల్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మీరందరూ వచ్చి దగ్గరుండి చూసుకొని అందుకే ఇంత బాగా సక్సెస్ఫుల్గా అయింది ఈవెంట్. స్వీట్స్ ఇప్పుడు మనం అచ్చంగా ఫస్ట్ స్వీట్స్ పంచేయాలి. క్యూట్ క్యూట్ బ్యాంగిల్స్, చీరలు అయితే అసలు చాలా బాగా వచ్చాయి. ఏంటన్నా ఇది నా ఫ్రెండ్ హరికృష్ణ. థ్యాంక్ యూ హరి, అంజలి, చాలా బాగుంది. సో వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ కృష్ణ, తెలీదు మళ్ళీ ఎవరు వస్తారో, బట్ దిస్ ఈస్ సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి అండ్ హరి, ఆంటీ, అంకుల్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ. త్వరలో వస్తాను ఇంటికి, చాలా రోజులైంది. దిస్ ఈస్ క్యూట్. సీన్ అంకుల్, అంకుల్ నిజంగా యూస్ఫుల్ది తీసుకొచ్చారు కన్నా. ఏమై ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయి. చిన్నపిల్లలకి అంకుల్ మీరే ఫస్ట్ ఇది ఇచ్చారు. ఇప్పుడు దానికి అసలు పోయలేదు ఇంకా. పోసామలో వస పోయలేదు. ఆల్రెడీ మమ్మీ నస వచ్చేది, మమ్మీ వసకు వచ్చినట్టు మాట్లాడుతుంది. మళ్ళీ దానికి ఎందుకు తర్వాత గిఫ్ట్స్ ఇవన్నీ అయిపోయాక నేను ఏం చేయను, వెళ్ళి పడుకుంటా. అయ్యో క్యూట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాహి. సో షీఈస్ మై ఫ్రెండ్ మహేశ్వరి వడ్డీ అనేసి. సో రీసెంట్గా మీరు తనని డి ప్రోగ్రాంలో చూసుంటారు, సెలబ్రిటీ స్పెషల్ దాంట్లో. సో షీఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్సర్. నేను తను ఒకే గురుగారి దగ్గర నేర్చుకున్నాం అనమాట, కూచిపూడి. సో నేను మధ్యలో మానేశాను, తను నేర్చుకొని ఇప్పుడు షీఈస్ టీచింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో హోప్ఫుల్లీ హర్ని కూడా జాయిన్ చేయాలి తొందరలో. ఏక్నాథ్, హారిక, థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడమే ఎక్కువ అంటే గిఫ్ట్ కూడా తెచ్చారే. సో ఏక్నాథ్, హారిక మీ అందరికీ తెలుసు, మా ఫ్రెండ్స్. అండ్ మేము ఇస్మార్ట్ జోడీ చేసినప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాము. మీతోనే డాన్స్ చేస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ యువర్ కపుల్. ఎలాగైనా కప్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్. అవును, వచ్చే వాళ్ళకి ఇందులో మనము స్పెషల్గా ఏమైనా చేసి పెట్టాలి. వెరీ క్యూట్ డియర్, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు చందన బ్రదర్స్ మేడం పంపించారు. మేడం రాలేదు, బట్ సీన్ అంకుల్తో పంపించారు. దిస్ ఇస్ వెరీ క్యూట్. ఇలాంటిది ఉంటుందని కూడా తెలియదు నాకు. పాల డబ్బా కూడా యూజ్ చేయొచ్చు మనం దీనికి, పీక పెట్టి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ గిఫ్ట్. చాలా చాలా బాగుంది. అసలు నేను సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను, నేను ఎప్పుడు చూడలేదు. సో మీకు కూడా ఇలాంటిది కావాలి అంటే మన స్టోర్లో ఉందనుకుంటే డెఫినెట్లీ చూడండి, సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్లో. ఇది నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది. వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్. మ్యామ్కి మెసేజ్ చేయాలి. ఐ గాట్ సో మచ్. ఏ మొత్తం కర్ణాటి ఫ్యామిలీ, అనుష, సంపత్, చూడు ఫ్యామిలీ వైజ్ చూడు వాళ్ళు కలర్స్. సో ఇదంతా మా శ్రవంతిది కొంచెం బరువుగా ఉంది, చాలా ఎక్కువ తెచ్చావు శ్రవంతి. డాలర్స్ ఇచ్చావా? పాపాయ్ అండ్ ఫ్యామిలీ, మృదుల, విష్ణువర్ధన్ రావు, దీపు, బెస్ట్ విషెస్, రవి అండ్ వర. రవి అంకుల్ వాళ్ళు, హర్షారెడ్డి అండ్ శ్రావ్య మన డెంటిస్ట్ డాక్టర్ వాళ్ళు. ఎందుకన్నా ఇవి వెళ్దాం. సరే ఇవి కౌంట్ చేసి చెప్పు వాళ్ళకి. అండ్ అక్కడ బిస్కెట్స్ అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను ఎప్పటికీ తింటాను, బట్ ఎంత ప్రేమగా తీసుకొచ్చారు అందరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఓ వావ్, కుకీస్ సెట్, దీంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ చాలా బాగా చేశారు. బై ద వే ఇవాళ మా ఆయన సెలవు పెట్టారనమాట. సెలవు పెట్టినా కూడా హాఫ్ డే, బట్ చాలా బాగా జరిగిందండి. డాక్టర్ వాళ్ళు తీసుకొచ్చారా? అండ్ యు నో, మనకు తెలియకుండా అందరూ కృష్ణుడు. ఓ నైస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు అండ్ ఫ్యామిలీ. ఇట్స్ వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నా?
అవేం చేస్తావు? మీదే నీళ్ళు ఎక్కువ. అంత సీన్ లేదు, మొత్తం హరినికి ఇవ్వు, డబ్బాలు వేసుకుంటుంది. డబ్బా అనుకున్నాను. డబ్బాలు వేసుకుంటా నాకి. డబ్బాలు వేసుకుంటావా? డబ్బాలు వేసుకుంటా నాకి. కష్టపడింది పాపం. నాకేమన్నా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మా శ్రీమంతం గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో. ఏంటి చిల్లర ఇస్తూ ఉన్నావు? ఈజీగా ఉంటుంది, చేతిలో గెలగెల అంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం. మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. శ్రీమంతం ప్రిపరేషన్స్ అయితే చాలా బాగా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ ప్రిపరేషన్స్ అన్నది మేము 3-4 months నుంచే, లైక్ నేను యాక్చువల్లీ 5th monthలో శ్రీమంతం చేసుకుందాం అనుకున్నాను. సో ఆ టైంలో నేను ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను, నిండు నూరేళ్ళ సావాసం, అండ్ బ్యాక్ టు బ్యాక్ కొంచెం ట్రావెలింగ్